నమస్తే అన్న, మీ మురళి మునగాల. మనం యాక్సిల్ దాంట్లో బోల్ట్ ఇరిగిందన్న. ఆ బోల్ట్ విధానం ఎట్లా తీసుకోవాలి? 36 సైజు బోల్ట్ యాక్సిల్ ఇరిగింది, సగానికి ఇరిగి ఉంది. దాని గేర్ బాక్స్ ఓపెన్ చేసి ఏ విధంగా తీయాలని చెప్పేసి మీకు చూపిస్తానండి ఈ వీడియోలో. చూడండి, ఇది కొత్త బోల్ట్ అండి. ఇది 36 సైజు వచ్చే బోల్ట్. ఇది యాక్సిల్ లోన సగానికి ఇరిగి ఉందండి, పాత బోల్ట్. అయితే దీని ఏం చేయాలంటే, దీని చుట్టూ తెడ్స్ ఉంటాయి. మనం వెలింగ్ పెట్టేటప్పుడు ఆ తెడ్స్ మీద పెడితే మళ్ళీ నట్టే కదండి. దాని అప్పుడు ఏం చేయాలంటే, 1/2 ఇంచు పైప్ తీసుకొని ఇట్లా ముక్క కట్ చేసి దీంట్లో పెడతాను అండి. ఇట్లా దీంట్లో పెట్టి వెల్లింగ్ మొత్తం ఇలా వెల్లింగ్ లాగాలండి. వెల్లింగ్ లాగే చూపిస్తాయి. ఇలా వెల్లింగ్ మొత్తం లాగినాక వస్తుందండి. తీసుకున్నాక తర్వాత 24 సైజు పైన బోల్ట్ పెట్టి వీడి చేసుకున్నాక రేజ్ పెట్టి తిప్పినాక ఇట్లా వచ్చిందండి. మొత్తం వీడికి ఇరిగిందండి బోల్ట్, పాత బోల్ట్ వీడికి ఇరిగింది. ఇందాక మీకు చెప్పిన 1/2 ఇంచు పైపు ఇక్కడ పెట్టి లోన వెల్లింగ్ చేసి పైన 24 సైజు బోల్ట్ ఇలా పెట్టి మళ్ళీ ఎక్కడ కూడా వెల్లింగ్ చేసి చుట్టూ గ్యాస్ తోటి వీడి చేసి మంగన కింద టైట్ చేసుకొని తిప్పితే వచ్చిందండి ఇది. ఈ బోల్ట్ రాకపోతే ఇది ఇప్పుడు మనం కొత్త చేసుకోవాల్సి వస్తుందండి. ఇది నేను కొత్త చేసుకోవాలంటే 14,000 13,000 ఉంది. చిన్నగా లాజిక్ తోటి చేసుకుంటే మనం వాంటకి రూపాయి మిగులుద్దండి. వెల్డింగ్ చేసే విధానం కానీ పైప్ పెట్టడం విధానం కానీ ఎట్లా తీసుకున్నాండి మీకు మొత్తం మీకు ఫుల్ వీడియో చూపిస్తానండి. స్క్రీన్ మీద చూడండి. నన్ను దీనికోసం అన్నమాట అడిగిన ఎట్లా తీసారు అనేది కార్డు కాడ మీకు వీడియోలో చెప్తానండి. నేను ఫుల్ వీడియో అలా చూడండి. మురళి ఆర్వెస్టర్స్ వ్లాగ్స్ అని కొట్టండి, చెక్ చేయండి, ఫాలో కావండి. మొత్తం వచ్చేసిందండి. ఈ విధంగా చూపండి. ఆడికి ఇరిగింది చూపండి. ఆడికి ఇరిగిందండి. వెల్లింగ్ ఆడి ఆడి చేశారు. చెప్పండి. ఓకే, పైప్ వేసుకున్న తర్వాత వెల్లింగ్ చేసుకున్నాం లోపల. ఓకే, లోపల వెల్లింగ్ చేసిన తర్వాత బోల్ట్ దిగొట్టి ఆ బోల్ట్ రౌండ్ వెల్లింగ్ చేసుకుని గ్యాస్ మీద హీట్ చేసుకుని దానికి కొంచెం వాటర్ పోసి ఓకే తిప్పితే వచ్చేస్తుంది. ఓకే ఓకే అండి.